తెలంగాణలో రాజకీయం కాకారేపుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అమృత్ పథకం చిచ్చురగులుస్తోంది. ఈ పథకం కేంద్రంగానే సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. అమృత్ స్కీమ్లో 8,888 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివార అవినీతి కథా చిత్రం నడుస్తోందని కేటీఆర్ విమర్శించారు. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. 8,888 కోట్లు కేంద్రం విడుదల చేసిందా అని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అవినీతిని నిరూపించాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. 8,888 కోట్లకి టెండర్ పిలిచినట్లుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి అన్నారు. మరి అది 3,516 కోట్ల టెండర్ అయితే కేటీఆర్ రాజీనామా చేయాలని పొంగులేటి సవాల్ విసిరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ యామిని. అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల మధ్య అమృత స్కీమ్ చిచ్చుపెట్టిందని చెప్పాలి. ముఖ్యంగా అమృత స్కీమ్ కింద కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 8,888 కోట్ల రూపాయలను ఇచ్చింది. ఈ 8,888 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ముఖ్యంగా ఈ 8,800 కోట్ల రూపాయల కుంభకోణంలో రేవంత్ రెడ్డి సకుటుంబ సపరివారంగా ఈ కుంభకోణం జరిగింది. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బామ్మర్దికి దాదాపు 1,100 కోట్లకు పైగా కూడా ఈ టెండర్లకు సంబంధించినటువంటి అంశంలో అప్పగించారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ అమృత పథకం కింద కేంద్రం ఇంత పెద్ద ఎత్తున 8,888 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందా, ఇస్తే ఆ కుంభకోణం జరిగిందా, దీన్ని నిరూపించాలంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ ఇవ్వడం జరిగింది. దీని కింద ఓన్లీ ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి 3,516 కోట్ల రూపాయలకు మాత్రమే టెండర్లను పిలవడం జరిగింది. దీనికి సంబంధించి మేము నిరూపిస్తాము, దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నిటిని కూడా మేము చూపిస్తాము, దీనికి సంబంధించి కేటీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, దీనిపై చర్చకి సిద్ధమంటూ కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీంట్లో మేము నిజాన్ని నిరూపిస్తే ఆ కేటీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, లేదా నేను నిరూపించకపోతే నా మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తానంటూ కూడా ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఇప్పటికే చెప్తున్నారు. ముఖ్యంగా అమృత్ పథకం సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ కావాలనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుంది. దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, ఆధారాలు ఉంటే నిరూపించాలి, అంతేగాని విమర్శలు చేయడం కాదంటూ కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కానీ మంత్రులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటివరకు కూడా పొంగులేటి విసిరినటువంటి సవాల్కి సంబంధించినటువంటి అంశంలో మంత్రి కేటీఆర్ అయితే స్పందించలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు దీన్ని నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నిరూపించకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్కి రాజీనామా పత్రాన్ని ఇవ్వాలంటూ కూడా పొంగులేటి చెప్పినటువంటి సవాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ మాత్రం ఇప్పటివరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటివరకు కూడా మనం ఒకవైపు తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు అంటూ కూడా ఇప్పటివరకు బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అదే కోవలోకి ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం జరుగుతుందంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలతో మరోసారి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అమృత పథకం కింద ప్రస్తుతం దాని కేంద్రంగా రెండు పార్టీల మధ్య చిచ్చుపెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, నిరూపిస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.